అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోస్‌లో డెల్టా మాడ్యులేషన్‌కి సంబంధించినటువంటి కాన్సెప్ట్‌ని అంతా కూడా డిస్కస్ చేసుకున్నాం. ట్రాన్స్మిటర్ సైడ్, రిసీవర్ సైడ్ అందులో జరిగే ప్రాసెస్‌ని అంతా కూడా తెలుసుకున్నాం. ఈ వీడియోలో లిమిటేషన్స్ ఆఫ్ డెల్టా మాడ్యులేషన్‌ని తెలుసుకోబోతున్నాం. ఓకే. డెల్టా మాడ్యులేషన్‌లో ఒక 2 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. దీనిలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక ఇంకా నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఆ ఇష్యూస్‌లోకి వెళ్ళే ముందు, ఆ ఇష్యూస్‌ని తెలుసుకునే ముందు డెల్టా మాడ్యులేషన్ యొక్క బ్రీఫ్ ప్రాసెస్ అంతా కూడా వేవ్ ఫార్మ్స్ని యూజ్ చేసి తెలుసుకుందాం. ఒకసారి రివైజ్ చేద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నది అనలాగ్ సిగ్నల్. ఓకే. ఈ కంటిన్యూస్ టైం సిగ్నల్ ఉంది కదా, అది ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్ అనమాట. నెక్స్ట్ స్టెయిర్ కేస్ రూపంలో కనిపిస్తుంది చూసారా, ఇది డెల్టా మాడ్యులేటెడ్ సిగ్నల్. ఈ డెల్టా మాడ్యులేటెడ్ సిగ్నల్ ఎలా ఫామ్ అవుతుందంటే, ప్రతి శాంపుల్ దగ్గర కూడా, అంటే లైక్ ఇక్కడ ఒక శాంపుల్ తీసుకుని ఈ శాంపుల్ని డెల్టా మాడ్యులేటెడ్ సిగ్నల్ ఉన్న శాంపుల్ని కంపేర్ చేయాలి. ఈ రెండు శాంపుల్స్ని కంపేర్ చేస్తున్నప్పుడు ఏది ఎక్కువ ఉంది, ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంది. సో అప్పుడు ఈ స్టెయిర్ కేస్ సిగ్నల్కి, అంటే ఈ డెల్టా మాడ్యులేటెడ్ సిగ్నల్కి ప్లస్ డెల్టాని యాడ్ చేయాలి. అంటే ఈ లెంత్ డెల్టా అనమాట. ఓకే. అలా ప్రతి శాంపుల్ దగ్గర కూడా ఈ డెల్టా మాడ్యులేటెడ్ సిగ్నల్ని ఒరిజినల్ సిగ్నల్ని కంపేర్ చేస్తూ పోవాలి. ఆ ఇన్స్టెన్స్లో ఒకవేళ ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంటే ప్లస్ డెల్టా యాడ్ చేయాలి. ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ తక్కువ ఉంటే మైనస్ డెల్టా యాడ్ చేయాలి. ఆ విధంగా ఈ స్టెయిర్ కేస్ సిగ్నల్ అనేది మనకి వస్తుందన్నమాట. ఆ తర్వాత మనం దీన్ని డిజిటల్లోకి ఎన్కోడ్ చేయాలి కదా. సో ఎక్కడెక్కడైతే మీరు ప్లస్ డెల్టాని యాడ్ చేశారో దాన్ని 1గా ఎన్కోడ్ చేయాలి. ఎక్కడెక్కడైతే మైనస్ డెల్టా యాడ్ చేశారో దాన్ని 0గా ఎన్కోడ్ చేయాలి. సో ఆ విధంగా ఆ స్టెయిర్ కేస్ సిగ్నల్ని, అంటే ఆ డెల్టా మాడ్యులేటెడ్ సిగ్నల్ని బైనరీలోకి ఎన్కోడ్ చేసి మనం ట్రాన్స్మిట్ చేస్తాం. సో ఇది ఓవరాల్గా బ్రీఫ్గా డెల్టా మాడ్యులేషన్లో జరిగేటువంటి ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ రెండు సిగ్నల్స్కి మధ్య స్మాల్ గ్యాప్ అనేది ఉంది. ఓకే. రెండు సిగ్నల్స్ యొక్క యాంప్లిట్యూడ్స్కి మధ్య గ్యాప్ అనేది ఏర్పడింది. ఓకే. ఈ గ్యాప్ అనమాట. సో ఆ గ్యాప్నే క్వాంటైజేషన్ ఎర్రర్ అంటారు. ఓకే. క్యాపిటల్ క్యూ, క్వాంటైజేషన్ ఎర్రర్ అంటారు. అంతే కదా. యాక్చువల్ యాంప్లిట్యూడ్కి డెల్టా మాడ్యులేటెడ్ యాంప్లిట్యూడ్కి ఉన్న డిఫరెన్స్ని ఎర్రర్ అంటారు, క్వాంటైజేషన్ ఎర్రర్ అంటారు. ఈ క్వాంటైజేషన్ ఎర్రర్ మూలంగానే మనకు ఆ రెండు మేజర్ ఇష్యూస్ వస్తున్నాయి. ఆ రెండు మేజర్ ఇష్యూస్లో ఫస్ట్ది స్లోప్ ఓవర్లోడ్ డిస్టార్షన్. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. సో ఈ కంటిన్యూస్ టైం సిగ్నల్ ఏమో ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్, స్టెయిర్ కేస్ సిగ్నల్ ఏమో డెల్టా మాడ్యులేటెడ్ సిగ్నల్. వాటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ మూలంగా ఎప్పుడైతే మీరు ఈ స్టెయిర్ కేస్ సిగ్నల్ నుంచి ఒరిజినల్ సిగ్నల్ని రీకన్స్ట్రక్ట్ చేస్తారో, అంటే లైక్ ఇప్పుడు ఈ స్టెయిర్ కేస్ సిగ్నల్ ఉంది కదా, దాన్ని మనం ఏం చేస్తాం, ఫైనల్గా లో పాస్ ఫిల్టర్ నుంచి పాస్ చేస్తాం. డెల్టా మాడ్యులేషన్ రిసీవర్ దానికి సంబంధించిన లెక్చరర్ కనుక మీరు చూస్తే లాస్ట్ బ్లాక్ లో పాస్ ఫిల్టర్, దాని నుంచి పాస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అవుట్పుట్ వస్తుంది. ఓకే. అంతే కదా. లో పాస్ ఫిల్టర్ నుంచి పాస్ చేసిన తర్వాత మనకు వచ్చేటువంటి ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్ ఈ విధంగా ఉండబోతుంది. రీకన్స్ట్రక్ట్ చేసినటువంటి మెసేజ్ సిగ్నల్ ఈ విధంగా ఉంటుంది. కానీ యాక్చువల్గా మెసేజ్ సిగ్నల్ ఏమో ఇది, మనకి రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత వచ్చిన సిగ్నల్ ఏమో ఇది. ఆ రెండింటి మధ్య గ్యాప్ వచ్చేసింది. ఓకే. ఆ రెండు అంటే సేమ్గా లేవు, యాజ్ టీజ్గా మనం రీకన్స్ట్రక్ట్ చేయలేకపోయాం. ఆ డిస్టార్షన్నే స్లోప్ ఓవర్లోడ్ డిస్టార్షన్ అంటారు. ఓకే. ఈ స్లోప్ ఓవర్లోడ్ డిస్టార్షన్ మెయిన్గా ఎందుకు వస్తుందంటే, మనం తీసుకున్నటువంటి స్టెప్ సైజ్ ఒకటి స్మాల్గా ఉండడం మూలంగా, అంటే ఈ ఇక్కడ ఇంక్రీజ్ చేసినటువంటి స్టెప్ సైజ్ అనేది స్మాల్గా ఉండడం మూలంగా, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ఇన్పుట్ సిగ్నల్ అనేది ఫాస్ట్ వేరియింగ్ సిగ్నల్ అవడం మూలంగా. ఓకే. ఇన్పుట్ సిగ్నల్ ఉంది కదా ఎక్స్ ఆఫ్ టీ, ఆ సిగ్నల్ ఫాస్ట్ వేరియింగ్ సిగ్నల్ అవడం మూలంగా, ఈ రెండు రీజన్స్ మూలంగా మనకి స్లోప్ ఓవర్లోడ్ డిస్టార్షన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ స్లోప్ ఓవర్లోడ్ డిస్టార్షన్స్ని ఓవర్కమ్ చేయడానికి మనకున్నటువంటి సొల్యూషన్స్ ఏంటంటే రెండు ఉన్నాయి. ఒకటి ఆ స్టెప్ సైజ్ని ఇంక్రీజ్ చేయాలి, ఇంకోటి ఏంటంటే శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేయాలి. సో ఆ సొల్యూషన్ని కింద సింగిల్ లైన్లో నేను రాశాను. స్టెప్ సైజ్ బై టీఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ స్లోప్ ఆఫ్ ఒరిజినల్ సిగ్నల్ అనమాట. ఓకే.
సో ఎప్పుడైతే స్టెప్ సైజ్ బై టీఎస్ అంటే డెల్టా మాడ్యులేటెడ్ సిగ్నల్ యొక్క స్లోప్, అంటే ఈ బ్లూది కనుక డెల్టా మాడ్యులేటెడ్ సిగ్నల్ అయితే ఇది దాని యొక్క స్లోప్ కదా. సో ఈ స్లోప్ అంట యాక్చువల్ ఒరిజినల్ సిగ్నల్ యొక్క స్లోప్ కంటే ఎక్కువ ఉండాలి. ఓకే, ఆ స్లోప్ కనుక ఈ స్లోప్ కంటే ఎక్కువ ఉంటే మనకి ఈ డిస్టార్షన్ అనేది ఓవర్కమ్ అవుతుంది. సో ఇప్పుడు స్టెప్ సైజ్ని ఏదైనా న్యూమరేటర్ అయినా ఇంక్రీజ్ చేయాలి, అంటే స్టెప్ సైజ్ అయినా ఇంక్రీజ్ చేయాలి, టీఎస్ అయినా డిక్రీజ్ చేయాలి. టీఎస్ని డిక్రీజ్ చేయడం అంటే ఏంటి? శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేయడమే కదా. సో ఈ స్లోప్ ఓవర్లో డిస్టార్షన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు ఉన్నటువంటి సొల్యూషన్స్ ఏంటంటే ఏదైనా స్టెప్ సైజ్ని ఇంక్రీజ్ చేయాలి ఆర్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేయాలి. ఈ సొల్యూషన్స్ని అప్రోచ్ అవ్వడం మూలంగా మనం స్లోప్ ఓవర్లో డిస్టార్షన్స్ని రెడ్యూస్ చేయొచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇష్యూని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.